ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు పెంచేందుకు బోధన విధానాలపై ఉపాధ్యాయులకు మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నేటి నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు బోధన అంశాలపై శిక్షణ ప్రారంభమైందని మండల కాల్వ శ్రీరాంపూర్ మండలం విద్యాధికారి సిరిసిల్ల మహేష్ తెలిపారు. పాఠశాలల పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయులని బోధన సామర్థ్యాల పెంపు, కృత్రిమ మేధ బోధన, ఇతర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో తెలుగు, ఆంగ్లంలోని ధారాళంగా చదవటం, గణితం, చతుర్విధ ప్రక్రియల్లో పిల్లలు పట్టు పెంచడం, బోధనోపకరణాలపై సందేహాల నివృత్తి, డిజిటల్ బోధన మరియు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ద్వారా పాఠాలు ఎలా బోధించాలి మొదలైన అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీని కొరకు జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకోబడిన ఆర్పీలచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. నిష్ఠాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటున్నారు కనుక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలోని ఆర్పీలు సదయ్య, స్వప్న, మల్లికార్జున్, వేణు, కుమార్, దేవేందర్, భానుచందర్, రాజేందర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. చెప్పండి అంటే అక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది అక్కడ అర్థం కావట్లేదు పిల్లవాడికి. తర్వాత ఇతర ఫంక్షన్ పెట్టినప్పుడు కూడా పుస్తకాలమైనప్పుడు కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనేది పిల్లలకు ముందుగా అవేర్నెస్ కావాలి. ఇతరులకు ఉంటుంది కానీ పిల్లలకు కూడా ఆ స్థాయిలో అవేర్నెస్ కల్పించినప్పుడు 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు 5 రోజులు శ్రీరాంపూర్ మండలం లోపల ఉండేటువంటి ప్రాథమిక పాఠశాల పనిచేసేటువంటి ప్రధానోపాధ్యాయులకు, తర్వాత LFL ప్రధానోపాధ్యాయులకు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 5 రోజుల వృత్యంతర శిక్షణ శిబిరం అనేటువంటి శ్రీరాంపూర్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2 రూములలో ఈ శిక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రూమ్లో 30 మంది, ఇంకొక రూమ్లో 30 మంది, మొత్తం 60 మంది ఉపాధ్యాయులు ఈ 5 రోజుల శిక్షణలో పాల్గొంటున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే FLN అనేటువంటిది గత రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రాథమిక స్థాయి లోపల విద్యార్థులకు తెలుగు మరియు ఇంగ్లీష్, గణితము, పరిసరాల విజ్ఞానం లోపల ఏ విధంగా ఎఫెక్టివ్గా బోధించాలనేటువంటి అంశాల మీద మా మండలంలో ఉండేటువంటి 8 మంది టీచర్లను రిసోర్స్ పర్సన్లుగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 8 మంది జిల్లా లెవెల్లో శిక్షణ తీసుకొని ఆ 8 మంది ఈ శ్రీరాంపూర్లో ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు 5 రోజులు మా శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో నైపుణ్యాలు, వాళ్ళ యొక్క భాషా నైపుణ్యాలు పెరగాలి, గణితం లోపల నైపుణ్యాలు పెరగాలనేటువంటి ఉద్దేశం ఉంది. చాలా సక్సెస్ఫుల్ గా మా ఉపాధ్యాయులందరూ కూడా ఇంటరాక్టివ్ మెథడ్ లోపల పాల్గొంటున్నారు. ఈ శిక్షణ లోపల విజయవంతం కావడం లోపల మా రిసోర్స్ పర్సన్ల యొక్క పాత్ర చాలా కీలకం. వారిని అభినందిస్తూ ఈ శిక్షణ కార్యక్రమం 5 రోజుల వరకు కొనసాగుతుందని తెలియజేస్తుంది.